ஒண்டித்தில நகையாய் இன்னம் புலர்கின்றோ வண்ண கிளி மொழியா எல்லோரும் வந்தாரோ எண்ணி கோடுள்ளவா சொல்லுகோ அவ்வளவும் கண்ணை தோயின்றவனே காலத்தை போக்காதே விண்டு கோரு மருந்தை வேத விழு பொருளை கண்ணுக்கு இனியானை பாடி கசிந்துள்ளம் உள்ளேக்கு நின்றுருக யாமாட்டோம் நீயே வந்து எண்ணி குரல் துயிலேரோரும் ఇప్పుడు ఈ 4వ కృతి యొక్క భావము, తెలుగు అర్థము తెలుసుకుందాము. అంతటా ఆ భక్త బృందము ఇంకొక భక్తురాలి ఇంట ముంగిట నిలిచి ఇట్లన్రి: ఓ మేలుజాతి ముత్యముల వలె మెరియుచున్న పలువరుసలు కలదానా, ప్రాతః సంధ్యా సమయం ఆసన్నమైనదో లేదో అని తెలియక ఉన్నావా ఏమిటి అని ఎలుగెత్తి పిలిచిరి. అప్పుడు ఆ ఇంట్లోపల నుంచి, ఓ చిలక పలుకుల చిన్నదానా, మరి మన చిలికత్తెలందరూ వచ్చి ఉన్నారా అని వినపడెను. అంతటా ఆ బాలిక, సరి సరి అందరము చేరి ఉన్నాము, అయినను లెక్కించి చెబుదునా, ఇంతలో నీవు కనురెప్పలు మూసి మరలా నిధుల్లోనికి జారివు సుమా, కాలాతీతమగునేమో. ఇంతకు అనుపమానమే ఈ అమృతధారయై వేదోక్తమయ్యున్న పరమ సత్య స్వరూపుడై ధ్యానించినంతనే మది నెమ్మది చేసెడు. ఆ పరమేశ్వరుని ప్రస్తుతించుచు ఆ మనస్సులెల్లా శివభక్తిలో కరిగిపోయినవి. ఇక లెక్కలు పెట్టే స్థితి మాకెక్కడిది? నీవే త్వరితగతిన వాకిట వెలుపలకు వచ్చి లెక్కించుకోవలెను. అమ్మాయి, మన స్నేహితురాలు ఎవరన్నా రాకపోయినచో అప్పుడు మరలా నీ నిధులనే నీవు ఆశ్రయించవచ్చును కదా అని కొంట సమాధానం ఇచ్చినది.